నమస్కారం. విభవకు స్వాగతం. విలక్షణమైన మన ప్రకృతిలో ప్రతి అంశానికి ఒక నిర్దిష్టమైన కాల వ్యవధి ఉంది. పిందె కాయగా మారటానికి, ఆపై పండుగ పక్వం చెందటానికి, పైరు ఏపుగా ఎదిగి పంటకు కోతకు వచ్చేందుకు కొంతకాలం పడుతుంది. ఇదే సూత్రం మనకు కూడా వర్తిస్తుంది. అమ్మ కడుపులో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకుని ఆపై మన లోకంలోకి వచ్చేందుకు మనకు నవమాసాల గడువు ఉంది. మరి ఈ గడువుకు ముందుగానే నిర్దేశిత కాల వ్యవధికి ముందరే ఈ లోకంలోకి వచ్చేస్తే కాల వ్యవధికి నోచిన ఏదైనా అకాలమే అన్నట్లు నెలలు నిండకుండానే పుట్టిన పసిగుట్టులో అనేక సమస్యలు, అనర్థాలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడైతే నెలలు నిండకుండా పుట్టిన బిడ్డకు ఎదురయ్యే సమస్యలకు చికిత్స అంతంత మాత్రంగానే ఉండేది. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అన్ని రకాల రక్షణ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమెచ్యూర్ బేబీస్కి లభిస్తున్న ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విలక్షణమైన మన ప్రకృతిలో ప్రతి అంశానికి ఒక నిర్దిష్టమైన కాల వ్యవధి ఉంది. పిందె కాయగా మారడానికి, ఆపై పండుగ పక్వం చెందడానికి కొంతకాలం పడుతుంది. అలాగే పైరు ఏపుగా ఎదిగి ఆపై పంటగా కోతకొచ్చేందుకు కొన్ని మాసాల గడువుంటుంది. అదేవిధంగా గుడ్డు పొదిగి పక్షిపిల్ల బయటకు రావడానికి కొంతకాలం పడుతుంది. అదే సూత్రం మనకి వర్తిస్తుంది. అమ్మ కడుపులో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని ఆపై మన లోకంలోకొచ్చేందుకు మనకు నవమాసాల గడువుంది. మరి ఈ గడువుకు ముందుగానే నిర్దేశిత కాల వ్యవధికి ముందే ఈ లోకంలోకొచ్చేస్తే కాల వ్యవధికి నోచని ఏదైనా అకాలమే అన్నట్లు నెలలు నిండకుండానే పుట్టిన పసిగుడ్డులో అనేక సమస్యలు, అనర్థాలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ బేబీస్ అంటారు. అంటే పుట్టిన వాళ్ళలో నవజాత శిశువుల్లో మామూలు ఇండియన్ యావరేజ్ వెయిట్ వచ్చేసరికి అరౌండ్ 2.7 కిలోస్, 3.5 కిలోస్ ఉన్న బేబీస్ అది కూడా బాగానే ఉంటారనమాట. సో లో బర్త్ వెయిట్ అని ఎప్పుడు అంటామంటే బరువు తక్కువ పుట్టిన వాళ్ళని లెస్ దాన్ 2.5 కిలోస్, 2.5 కిలోస్ కన్నా తక్కువ వెయిట్ ఉన్న బేబీస్ని బరువు తక్కువ పుట్టిన బేబీస్ అంటారు, లో బర్త్ వెయిట్ బేబీస్ అని. అండ్ వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే బాగా బరువు తక్కువ పుట్టిన బేబీస్ అంటే 1.5 కిలోస్ అంటే కిలో 500 గ్రాముల కన్నా తక్కువ పుట్టిన బేబీస్ని వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు. అలాగే ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అని ఇంకొక గ్రూప్ ఇది ఉంటారు. వాళ్ళు ఏంటంటే బేబీస్ వెయిట్ లెస్ దాన్ 1 కిలో కన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు అన్నమాట. సో ఇలా బేబీస్ మామూలు వెయిట్ కన్నా తక్కువ పుట్టడానికి కారణాలు ఏంటి అంటే దానికి వేరియస్ రీజన్స్, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి డెలివరీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్స్, గర్భిణీతో ఉన్నప్పుడు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో దట్ ఈస్ ఇంట్రాయూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అని కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన లైక్ టాక్సోప్లాస్మోస్ అని, తర్వాత రూబెల్లా అని, సైటోమెగలో వైరస్ అని, అట్లా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ మదర్కి వచ్చినప్పుడు బేబీ గ్రోత్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే ఇంకా అదర్ రీజన్స్ వచ్చేసరికి మదర్కి హైపర్ టెన్షన్ ఉంటాము, మదర్కి పీటీ అంటారు అనమాట. తర్వాత దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ, లేకపోతే మదర్కి న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటర్నల్ న్యూట్రిషన్ అది సరిగా లేనప్పుడు గ్రోత్ ఆఫ్ ది ఫీటస్ అది కూడా తక్కువ ఉండొచ్చు. అండ్ అదర్వైజ్ వేరే కాంప్లికేషన్స్ వచ్చిన మదర్కి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ జాండీస్ దగ్గర నుంచి, లేకపోతే హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి అదర్ లోపల మదర్కి కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చిన, మదర్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇది వచ్చిన, తర్వాత ఆ ప్లసెంటాలో డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడ ఇబ్బందులు వచ్చిన, సో దానివల్ల కూడా గ్రోత్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు. అట్లాగే లోపల బేబీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బేబీస్కి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ఫీటస్లో ఉన్నప్పుడు, ఆర్
ఇంకా అదర్ కంజెంటల్ అనామలీస్ వేరే ఉన్న స్టార్టింగ్ ఫ్రమ్ లంగ్ ప్రాబ్లమ్ దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి అట్లా ఏదైనా వేరే ఇబ్బందులు సో ఉన్నా అప్పుడు కూడా గ్రోత్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు. దానివలన వెయిట్ తక్కువతో పుడతారనమాట. మాతృగర్భంలో చిన్న నలుసుగా మొదలవుతుంది పిండం ప్రయాణం. ఆపై నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ చివరికి పండంటి శిల్పంలా రూపుదిద్దుకుంటుంది. ఈ లోపుగా అంటే నెలలు నిండకుండానే పుట్టేసినప్పుడు ఆ పసిబిడ్డలో అవయవాలన్నీ పూర్తిగా రూపుదిద్దుకొని ఉండవు. ముఖ్యంగా శ్వాస అవయవాలైన ఊపిరితిత్తులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందని పరిస్థితి ఉంటుంది. సర్ఫాక్టింట్ అనే పదార్థం ఊపిరితిత్తుల్లో సరిగ్గా తయారవ్వకపోవడం వల్ల నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల్లో ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకోచించలేకపోతుంటాయి. దీంతో శిశువులు తేలిగ్గా గాలి పీల్చుకోలేరు. రెస్పిరేటరీ డిస్ట్రెస్, పల్మనరీ హైపర్ టెన్షన్ వంటి లోపాలు తలెత్తే అవకాశం ఉంది. నిమోనియా వచ్చే ప్రమాదము ఉంది. సో వన్స్ వెయిట్ అది తక్కువతో పుట్టినటువంటి బేబీస్కి ఇనీషియల్గా తీసుకోవాల్సిన కేర్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ బేబీ. అంటే మామూలు బేబీ పుట్టిన తర్వాత మనం డెలివరీ రూమ్లో కానీ సిజేరియన్ సెక్షన్ చేసిన తర్వాత కానీ థియేటర్లో ఎటువంటి కేర్ తీసుకుంటామో, ఎలా అసెస్ చేసుకుంటామో అలా బేబీస్ని చూస్తాము. బట్ ఓన్లీ థింగ్ ఏంటి, ఇటువంటి బేబీస్కి కొన్ని రకాల ఇబ్బందులు, కొంచెం టెంపరేచర్ అది బాడీ టెంపరేచర్ అది త్వరగా తగ్గిపోవటం అట్లా ఉండొచ్చు. వీళ్ళలో కొన్ని ఇబ్బందులు లంగ్స్ విధంగా ఇబ్బంది రావచ్చు. కొంచెం లంగ్ డెవలప్మెంట్ మెచ్యూరిటీ అది సరిగా లేకపోవటం వల్ల కొంచెం ఆయాసపడతా ఉంటాము. సో అలా సో ఉండొచ్చు అనమాట. సో పుట్టినప్పుడు డెలివరీ అయిన తర్వాత అసెస్ చేసుకోవటము, దానికి తగినట్టుగా తనకి ఇనీషియల్గా కొంతమంది బేబీస్కి ఆయాసం అది ఉన్నప్పుడు ఆక్సిజన్ మీద పెట్టడము, స్టెబిలైజ్ చేసుకుని అక్కడ వామర్ కింద పెడతాం అనమాట. డెలివరీ అయిన తర్వాత రేడియంట్ వామర్ అంటారు, ఆర్ ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్లో అక్కడ డెలివరీ రూమ్ రిసెసిటేట్ దగ్గర టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు చేసి దాని తర్వాత అక్కడి నుంచి వెయిట్ అది తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి బేబీస్కి కొన్ని ఇబ్బందులు ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి అటువంటి బేబీస్ని నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నీనెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ అబ్జర్వేషన్లో ఉంచుతామన్నమాట. సో వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, ఇటువంటి బేబీస్కి ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే మెయిన్గా వీళ్ళు వెయిట్ అది తక్కువ ఉంటారు. వీళ్ళలో కూడా లంగ్ మెచ్యూరిటీ లైక్ ప్రీటర్మ్ బేబీస్లో, నెల నిండకుండా పుట్టిన బేబీస్లో లంగ్స్ విధంగా ఎలా ఇబ్బందులు వచ్చి లంగ్ ఎక్స్పాన్షన్, లంగ్ ఊపిరితిత్తులు వ్యాకోచించడము, ఆ డెవలప్మెంట్, ఆ మెచ్యూరిటీ వైజ్ ఎలా ఇబ్బందులు వస్తాయో అలాగే ఇచ్చిన కొంతమంది బేబీస్లో ఇటువంటి వీళ్ళ వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్లో కూడా ఇబ్బందులు రావచ్చు. సో దాన్ని బట్టి కొంతమంది నెలలు నిండకుండా పుట్టి ప్లస్ బరువు తక్కువ ఉన్న బేబీస్ కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా సర్ఫాక్టెంట్ డెఫిషియన్సీ లంగ్ డిసీజ్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్ హైలిన్ మెమ్బ్రేన్ డిసీజ్ అని. సో వాళ్ళల్లో లంగ్స్ ప్రాపర్గా బికాజ్ ఆఫ్ ది సర్ఫాక్టెంట్ అనే పదార్థము దానిలో తక్కువ తయారవటం వల్ల ఆ ఊపిరితిత్తుల్లో ఎర్లీగా డెలివరీ లేకపోతే వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్లో ఇబ్బందులు రావచ్చు. అటువంటి వాళ్ళకి లంగ్స్ లోపల ఉన్న ఆల్వియోలో సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వకపోవటం వల్ల, వ్యాకోచించకపోవటం వల్ల ఆయాసం రావటము, పుట్టగానే ఆ గ్రంటింగ్ అంటే సౌండ్స్తో బ్రీదింగ్ తీసుకోవటం, ఎగశ్వాస ఉండటం, ఆయాసం ఉండటం అవుతుంది. సో అటువంటి బేబీస్ని అబ్జర్వేషన్లో ఉంచి వీళ్ళలో కొంతమంది బేబీస్కి ఆక్సిజన్ అవసరం అవుతుంది, కొంతమంది బేబీస్కి రెస్పిరేటరీ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానిలో కొంతమంది బేబీస్కి CPAP అంటారు, అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అని. దానిలో ఏంటంటే చిన్న ఎక్విప్మెంట్ ఇది ఉంటుందన్నమాట. దానిలో బబుల్ CPAP అంటారు. దానిలో ఆక్సిజన్ విత్ మాస్క్ పెట్టేసి అండర్ ప్రెషర్ అంటే కొంచెం ప్రెషర్ ఇచ్చి లోపలికి లంగ్స్లోకి పంపించడం వల్ల లంగ్స్ అవి ప్రాపర్గా ఎక్స్పాండ్ అవుతాయి, వ్యాకోచిస్తాయి అనమాట. సో అలా కొంతమంది బేబీస్ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది బేబీస్కి నేను చెప్పినట్టుగా సర్ఫాక్టెంట్ అనే పదార్థం లోపం వలన ఇట్లా ఆయాసం అది ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సర్ఫాక్టెంట్ అనే ఇంజెక్షన్లు దొరుకుతాయి అనమాట. అది డైరెక్ట్గా లోపలికి ట్యూబ్లు వేసేసి డైరెక్ట్గా శ్వాస నాళములో నుంచి ఊపిరితిత్తుల్లోకి ఇంజెక్షన్ అనేది సర్ఫాక్టెంట్ అనే ఇంజెక్షన్ ఇస్తాము. దానివల్ల కొంచెం లంగ్స్ త్వరగా డెవలప్ అవటం, మెచ్యూర్ అవ్వటం, వ్యాకోచించి త్వరగా లంగ్స్ విధంగా ఇంప్రూవ్ అవటం జరుగుతుందన్నమాట. తర్వాత వీళ్ళలో కొంతమంది బేబీస్ని వెంటిలేటర్ మీద కూడా ఇనీషియల్గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వెంటిలేటర్ అంటే శ్వాస మిషన్ మీద పెట్టి దాని ద్వారా తనకు కావాల్సిన శ్వాస ఆక్సిజన్ ఇచ్చి ఇటువంటి బేబీస్కి లంగ్స్ విధంగా ఇబ్బంది ఉంటే కనుక సర్ఫాక్టెంట్ అనే ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది.
అమ్మ కడుపులో ఉండే చివరి 3 నెలలు శిశువుకు చాలా కీలకం. వ్యాధి నిరోధక శక్తితో పాటు ఊపిరితిత్తులు, గుండె, మెదడు, పేగుల్లాంటి ప్రధాన అంతర్గత అవయవాలన్నీ చివరి 3 నెలల్లోనే పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. ఈలోగానే ప్రసవం అయితే పుట్టే పిల్లల్లో ఆ అవయవాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ప్రీమెచ్యూర్ బేబీస్లో కనిపించే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 9 నెలలు గర్భంలో ఉన్న శిశువు తల్లి అందించే గాలి, ఆహారం తీసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంటుంది. బయటకు వచ్చిన వెంటనే తనకు తానుగా గాలి పీల్చాలి, ఆహారం తీసుకోవాలి, మన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాలి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడడానికి శక్తిని పుంజుకోవాలి. ఆ శక్తి ఇంకా ఎదగని కాలేయం త్వరగా అందివ్వలేదు. దీనికి తోడు పుట్టగానే ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. శరీరంలో బిల్డ్రుబిన్ ఎక్కువవుతుంది. ఫలితంగా కళ్ళు, గోళ్లు, చర్మం కొద్దిగా పసుపు రంగులోకి మారతాయి. పూర్తికాలం అమ్మ గర్భంలో ఉండి ఆరోగ్యవంతంగా పుట్టిన పిల్లల కన్నా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలకు, పుట్టుకతోనే బరువు తక్కువగా ఉన్న పసిబిడ్డలకు ఈ కామెర్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. నెలలు నిండని పిల్లల్లో కనిపించే కామెర్లను నయం చేసేందుకు ఫోటోథెరపీ, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ వంటి ఆధునిక చికిత్సలెన్నో ఇవాళ అందుబాటులో ఉన్నాయి. బరువు తక్కువ పుట్టిన బేబీస్లో గ్లూకోజ్ రిజర్వ్స్ అవి కూడా బాడీలో చాలా తక్కువ ఉంటాయి అనమాట. అందుకని త్వరగా వీళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ అవి తగ్గిపోవచ్చు. సో అందుకని ఇటువంటి బేబీస్ని గ్లూకోజ్ ఎలా ఉందో మానిటర్ చేసుకోవడం, పుట్టగానే గ్లూకోజ్ చెక్ చేసుకోవడం, దాని తర్వాత కూడా ఫస్ట్ 2-3 డేస్ కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ అవి తగ్గకుండా చూసుకోవటము చేయాలి. వాళ్ళకి ఒకవేళ ఇన్ కేస్ గ్లూకోజ్ తగ్గుతూ ఉంటే కనుక దానికి ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఇవ్వటమే కాకుండా ఎక్స్ట్రా గ్లూకోజ్ ఇవ్వటము, పర్సంటేజ్ ఆఫ్ గ్లూకోజ్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు అనమాట. తర్వాత ఇటువంటి బేబీస్ టెంపరేచర్ వాళ్ళంతా వాళ్ళే కొంచెం మెయింటైన్ చేసుకోలేక హైపోథర్మియా అంటారు, టెంపరేచర్ తగ్గటం జరుగుతుంది. అటువంటి వాళ్ళని ఇప్పుడు రేడియంట్ వార్మర్ అంటే వార్మర్ కానీ ఇంక్యుబేటర్లో కానీ పెట్టేసి టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు చేయాలి. తర్వాత ఇటువంటి బేబీస్కి ఫీడింగ్ డిఫికల్టీస్ కూడా ఉంటాయి అనమాట. మిగతా నార్మల్ బేబీస్ లాగా నెల నిండిన పుట్టిన బేబీస్ అయితే పుట్టగానే వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం మిల్క్ అది ఇచ్చేస్తాము. మదర్ ఫీడింగ్ కానీ లేకపోతే కనుక మదర్ ఫీడింగ్ వచ్చే వరకు వేరే ఫీడింగ్ కానీ ఇస్తాం అనమాట. కానీ ఇటువంటి బేబీస్, బరువు తక్కువ పుట్టిన బేబీస్, నెల నిండకుండా బరువు తక్కువ పుట్టిన బేబీస్కి డిఫికల్టీస్ అవి కూడా ఉంటాయి అనమాట. అంత యాక్టివ్గా ఫీడింగ్ అది తీసుకోలేరు. సో అటువంటి వాళ్ళకి ముందు మామూలుగా ట్రై చేయటము. మరీ వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్ అయితే కనుక వాళ్ళలో ఎన్జీ ట్యూబ్ అంటారు, నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటారు. అంటే ముక్కులో నుంచి ట్యూబ్ అది స్టమక్లోకి వెళ్ళేటట్టు చేసి ఆ ఫీడింగ్ అది త్రూ ట్యూబ్ ద్వారా వాళ్ళకి మిల్క్ అది స్లోగా పంపిస్తాం అనమాట. ముందు స్లోగా స్టార్ట్ చేసి దాని తర్వాత స్లోగా వాల్యూమ్ అది ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాము. సో అది కొన్ని రోజుల పాటు ఆ విధంగా ఫీడింగ్ అది ఇవ్వటము. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ సకింగ్ అండ్ స్వాలోయింగ్ రిఫ్లెక్సెస్, అంటే పాలు సక్ చేయటము, తర్వాత సక్ చేసిన పాలు మింగటం, స్వాలోయింగ్, రెండు డిఫికల్టీస్ ఉండొచ్చు అనమాట ఇనీషియల్గా. సో అలా ఉన్న బేబీస్లో మరీ బరువు తక్కువ పుట్టిన బేబీస్ ఉండి అలా ప్రీటర్మ్స్ కూడా అయ్యి ఉంటే కనుక అటువంటి వాళ్ళకి ముందు ట్యూబ్ ఫీడ్స్ ఇచ్చి దాని తర్వాత స్లోగా వాళ్ళ రిఫ్లెక్సెస్ ఎలా ఉన్నాయో చూసుకుని, వాళ్ళ సకింగ్ ఎలా ఉందో చూసుకుని, స్వాలోయింగ్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మిల్క్ అది స్లోగా నోటి ద్వారా ట్రై చేస్తాం. మాతృగర్భంలో పసిబిడ్డ నవమాసాల పాటు ఉమ్మనీటిలో తేలియాడుతూ పరిపూర్ణ శిశువుగా రూపుదిద్దుకుంటుంది. ఇది ప్రకృతి సహజమైన ఏర్పాటు. అయితే కారణాలేవైనా కావచ్చు. కొన్ని సందర్భాల్లో నెలలు నిండకుండానే, అంటే 37 వారాల్లోపే కాన్పు జరిగిపోతుంటుంది. ఇలా నెలలు నిండకుండానే పుట్టడం అంటే పూర్తి స్థాయిలో పరిపూర్ణంగా ఎదగకుండానే మన లోకంలోకి వచ్చేసినట్లన్నమాట. ఇలాంటప్పుడు శిశువు పుట్టగానే సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతుంది. దీంతో మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందని పరిస్థితి. మెదడులో ఎదుగుదల మందగిస్తుంటుంది. ఇలాంటప్పుడు అంగవైకల్యం, మందకొడితనం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఇటీవలి కాలంలో ఆధునిక వైద్యంలో చక్కని చికిత్సలెన్నో అందుబాటులోకి వచ్చాయి. కొంతమందికి జాండీస్ కామెర్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దట్ ఈస్ అ ఫిజియలాజికల్ జాండీస్. అంటే మామూలుగా బేబీస్లో మనం చూసే కామెర్లు చాలామంది బేబీస్కి వస్తూ ఉంటుంది. దాదాపుగా ఒక 60-70% ఆఫ్ నార్మల్ బేబీస్ కూడా ఎంతో కొంత కామెర్లు వస్తాయి అనమాట ఫస్ట్లో. దానికి యాజ్ సచ్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అ ఫిజియలాజికల్ జాండీస్.
కానీ కొంతమందిలో ఎగ్జాగరేటెడ్ ఫిజియలాజికల్ జాండీస్ అంటే జాండీస్ పర్సంటేజ్ అది మామూలుగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పర్సంటేజ్ బాగా పెరిగిపోవటం జరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఒక్కొక్కటప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు. దానికి కూడా కారణాలు చాలా ఉంటాయి. కానీ ఇటువంటి ప్రీటమ్ బేబీస్లో కానీ కొంచెం ఐయూజీఆర్ ఇటువంటి గ్రోత్ తక్కువ ఉన్న బేబీస్లో కొంచెం జాండీస్ పర్సంటేజ్ కొంచెం పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు అలా పెరుగుతున్నప్పుడు మరీ అనుకున్న దానికన్నా ఎక్కువ పెరిగితే కనుక వాటికి తగిన ట్రీట్మెంట్లు ఉంటాయి అనమాట. దానిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఫోటోథెరపీ అంటారు. అంటే లైట్స్ పెట్టి జాండీస్ లెవెల్స్ని తగ్గించడం అనమాట. వాళ్ళలో కొంతమంది బేబీస్కి ఈ ఫోటోథెరపీ అవసరం అవుతుంది. కొంతమంది బేబీస్కి మరీ జాండీస్ లెవెల్స్ పర్సంటేజ్ ఎక్కువైపోతే ఒకటప్పుడు బ్రెయిన్ వరకు వెళ్ళొచ్చు. సో అటువంటి వాళ్ళకి మామూలు ట్రీట్మెంట్కి ఈ ఫోటోథెరపీ కూడా జాండీస్ తగ్గకపోతే కనుక కామర్లు వాళ్ళని ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉంటాం అంటే రక్త మార్పిడి చేస్తాం అనమాట. రక్త మార్పిడి చేసి జాండీస్ లెవెల్స్ని తగ్గేటట్టు చేస్తాం. కొంతమందికి కొంచెం ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ అది ఎక్కువ ఉంటుంది. బికాస్ వీళ్ళలో కొంచెం రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది, రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్స్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ కానీ లంగ్స్లో కానీ ప్రేవుల్లో కానీ నెక్రటైజింగ్ ఎంటర్కాలైటిస్ అంటారు ప్రేవుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ని. సో ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ అది ఎక్కువ ఉంటుంది. సో అందుకని క్లోజ్డ్ అబ్జర్వేషన్ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందని అనిపిస్తే కనుక దానికి తగినట్టుగా బ్లడ్ టెస్ట్లు అవి చేసుకుని బ్లడ్ కౌంట్స్ సిఆర్పి అంటారు, అలాగే బ్లడ్ కల్చర్స్ అటువంటి కొన్ని టెస్టులు ఉంటాయి. అవి టెస్టులు అవి చేసుకుని దాన్ని బట్టి వాళ్ళకి యాంటీబాడీస్ అవసరమైతే కనుక యాంటీబాడీస్ స్టార్ట్ చేసుకోవటము, దాన్ని బట్టి కోర్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఇవ్వాల్సిన అవసరము ఉంటుందన్నమాట. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో పుట్టగానే కనిపించే కొన్ని సమస్యలు ఆ పిల్లల్ని జీవితాంతం వెంటాడతాయి. ముందుగానే కాన్పు జరగటం వల్ల పిల్లల శరీరాల్లో అవయవాలు అన్నీ తయారైనా అవి పూర్తి స్థాయిలోనే పనిచేయలేవు. కాబట్టి నెలలు నిండకుండానే పుట్టే పిల్లలకు తక్షణ వైద్య సాయం, చికిత్సల్ని అందించడం చాలా కీలకం. ప్రీమెచ్యూర్ బేబీస్కి అందించాల్సిన వైద్య సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ గర్భంలో సురక్షితంగా గడిపిన పసిబిడ్డ పరిస్థితి కానుపైన తర్వాత ఒక్కసారిగా నీటిలోని చేపపిల్ల ఒడ్డున పడ్డట్టుగా తయారవుతుంది. తల్లి గర్భంలో తనకు రక్షణ కవచంగా నిలిచిన అన్ని ఏర్పాట్లు ఒక్కసారిగా పటాపంచలైపోతాయి. ఇక మీదట బిడ్డ స్వయంగా తనకు తానుగా రక్షణ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పసిపిల్లలకు శరీర ఉష్ణోగ్రత పడిపోవడం దగ్గర నుంచి అనేక రకాల ఇన్ఫెక్షన్ల దాకా రకరకాల సమస్యలు కమ్ముకొస్తాయి. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలకి ఈ సమస్యల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో చాలా తేలిగ్గా ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. పాలను తాగే శక్తి, వాటిని మింగగలిగే సామర్థ్యం సరిగ్గా ఉండదు. పొట్టలో ముఖ్యంగా పేగుల్లో చాలా తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. వన్స్ వీళ్ళంతా ఇంప్రూవ్ అయ్యి ఇంటికి పంపించేటప్పుడు అంతా మళ్ళీ గ్రోత్ వైజ్ ఎలా ఉంది ఏంటనేది అన్ని అసెస్ చేసుకుని వాళ్ళని రెగ్యులర్ ఫాలోఅప్స్కి పిలవాలన్నమాట. సో ఇటువంటి బేబీస్కి అట్లీస్ట్ ఫస్ట్ 1 year ఇఫ్ నాట్ ఫస్ట్ 2 years రెగ్యులర్గా చెకప్స్కి వచ్చేటట్టు చేసుకోవటము. రెగ్యులర్గా ఎట్లాగో వ్యాక్సినేషన్ కరెక్ట్ టైంకి ఇచ్చేసేయాలి. అలాగే రెగ్యులర్గా నెలకు ఒకసారి వస్తే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ బరువు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది, బ్రెయిన్ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి, అంటే వాళ్ళు చేయవలసిన పనులన్నీ కరెక్ట్ టైంకి చేయగలుగుతున్నారా లేదా అనేది అసెస్ చేసుకోవటము. ఇవన్నీ చేసుకోవడానికి పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. దీనికి సపరేట్ సెంటర్స్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెంటర్స్లో కొంచెం పెద్ద హాస్పిటల్స్ పెద్ద సెంటర్స్లో పెట్టారు. దట్ ఇస్ కాల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అంటారు. అక్కడ డెవలప్మెంట్లో పీడియాట్రిషియన్స్ వీళ్ళు కూడా ఉంటారనమాట. సో వాళ్ళతో కూడా వీలైతే కనుక చూపించుకొని ఎవ్రీ మంత్ ఆ డెవలప్మెంటల్ అసెస్మెంట్కి రావటము, బ్రెయిన్ వైజ్ గ్రోత్ ఎలా ఉంది, మామూలుగా గ్రోత్ ఎలా ఉంది, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయించుకోవటము అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళలో కొంతమందికి కొంత గ్రోత్ స్లోగా ఉండొచ్చు, కొంతమందికి డెవలప్మెంట్ వైజ్ అంటే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, బ్రెయిన్ గ్రోత్ అది కూడా స్లోగా ఉండొచ్చు. అటువంటి వాళ్ళని ఎర్లీగానే ఐడెంటిఫై చేసి ఎర్లీగానే దానికి తగిన థెరపీస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫిజియోథెరపీ, కాళ్ళు చేతులు ఇబ్బందిగా ఉండి టోన్ అది తక్కువ ఉండి ఇబ్బందిగా వాళ్ళు కూర్చోడానికి కానీ నించోడానికి కానీ నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న ఇటువంటి బేబీస్కి ఫిజియోథెరపీ అనేది అవసరం అవుతుంది. తర్వాత అట్లాగే ఆక్యుపేషనల్ థెరపీ అంటే చేతులు మూమెంట్స్, ఏళ్ళు మూమెంట్స్ ఇంప్రూవ్ చేయడానికి ఆక్యుపేషనల్ థెరపీ అని. వీళ్ళలో కొంతమంది బేబీకి స్పీచ్ డిలే ఉండొచ్చు, అటువంటి వాళ్ళకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్టులు ఉంటారు, వాళ్ళతో ఇప్పించడము. అలాగే కొంతమందికి ఐస్ విధంగా కూడా కొంతమందికి ఇబ్బందులు రావచ్చు. సో అందుకని డెఫినెట్గా ఐ టెస్టింగ్ అది చేయించుకోవటము. రెటినోపతి ప్రీమెచ్యూరిటీ అని ప్రీటమ్ బేబీస్లోను విత్ బరువు తక్కువ ఉన్న బేబీస్లో ఈ ఐ లోపల వెసల్స్లో తేడా రావటం వల్ల
తర్వాత విజన్ కూడా ఇబ్బందులు రావచ్చు. సో అటువంటి బేబీస్ని రెగ్యులర్గా ఈ ఆర్ఓపి రెటినోపతి ప్రీమెచ్యూరిటీ అంటారు, ఐ స్క్రీనింగ్ అది చేయించుకోవటము, వీలైతే కనుక పిల్లల ఆఫ్థాల్మాలజిస్ట్తో ఈ స్క్రీనింగ్ అది చేయించుకోవటము. ఒకవేళ దానిలో తేడా ఉన్నట్టు తెలిస్తే కనుక దానికి తగిన ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆ ట్రీట్మెంట్స్ ఇప్పించుకోవటము, లైక్ లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్. సో ఇప్పించుకోవటం అనేది ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా ఫాలోఅప్స్కి రావటం, రెగ్యులర్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉందో చూసుకోవటము, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక దానికి తగినట్టుగా ప్రాబ్లమ్స్ని డీల్ చేయటము, గ్రోత్ అది సరిగ్గా లేకపోతే కనుక దానికి తగినట్టుగా క్యాలరీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఏ రకమైన డైట్ పెట్టాలి, ఎట్లా ఇది చేయాలని దానికి డైటీషియన్స్ ఉంటారు, ఆ డైటీషియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ గ్రోత్ అది బాగుండేదట్టి చేసుకోవటము, మిగతా ఇబ్బందులు ఉంటే కనుక దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ అది ఇవ్వటము, ఫాలోఅప్స్లో మెయిన్గా ఈ డెవలప్మెంట్ వైజ్ ఎలా ఉందో చూసుకుని దానికి తగిన థెరపీస్ ఏమన్నా అవసరమైతే కనుక ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ది బేబీస్కి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తర్వాత నార్మల్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో నెలలు నిండకుండానే పుట్టిన నవజాత శిశువులకు సైతం అత్యాధునిక సేవలను అందించేందుకు వీలుగా రిట్రైవల్ సర్వీసెస్ అనే కొత్త ఏర్పాటు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. నెల తక్కువ పిల్లలను సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించేలోపు అవసరమైన ఇంక్యుబేటర్, వెంటిలేటర్ వంటి అన్ని రకాల ఏర్పాట్లని అంబులెన్స్ వాహనంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాటు మూలంగా త్వరగా ఆసుపత్రికి చేరడంతో పాటు పుట్టిన తొలి గంటలోనే సత్వర వైద్య సాయం అందడం వల్ల నెల తక్కువ పిల్లల్లో తలెత్తే కొన్ని రకాల సమస్యలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయడానికి వీలవుతుంది. అయితే నెలలు నిండకుండానే కాన్పయ్యే అవకాశాలున్నాయని డాక్టర్ చెప్పినప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన నవజాత శిశువులకి నాణ్యమైన వైద్య సేవలందించే ఆసుపత్రుల్లో పురుడు పోయించుకోవడం తల్లి బిడ్డలు ఇద్దరికీ ఎంతో శ్రేయస్కరం. నెల నిండకుండానే పుట్టిన పిల్లల్లో ఎదురయ్యే సమస్యలకు ఇవాళ ఆధునిక వైద్యంలో అధునాతన ఐసీయూలు, అత్యాధునిక ఇంక్యుబేటర్లు, ప్రాణాధారమైన ఆక్సిజన్ను అందించే పరికరాలు, ఇతర రక్షణ ఏర్పాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. నెలలు నిండకుండానే కాన్పు జరిగినప్పుడు సాధ్యమైనంత వేగంగా వైద్య సేవల్ని అందించగలిగితే నెలలు నిండకుండా పుట్టిన నెలలు నిండిన పిల్లల్లాంటి నిండైన ఆరోగ్యాన్ని పిల్లలకు అందించవచ్చు.